సరిగా 1990వ సంవత్సరం ఆ రోజు బాగా వెన్నెల కురుస్తుంది. తమ ప్రాణ స్నేహితుడైన బలరామయ్య కూతురి పెళ్లి కోసమని ముగ్గురు స్నేహితులు ఒక సంతకు వెళ్లి 3 బలిష్టమైన మేకలను తీసుకొని వస్తుంటారు. అలా ఆ వెన్నెల కురుస్తున్న రాత్రి వేళ వాళ్ళు ఒక మట్టి రోడ్డులో నడుచుకుంటూ వస్తుంటారు. ఒక అడవి లాంటి ప్రాంతానికి చేరుకోగానే మేకలు ఒక్కసారిగా ఆగిపోతాయి. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. చూస్తూ ఉండగానే పెద్ద గాలి, మేకలు మాట్లాడుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఆ రోజు మేకలు ఎందుకు ఆగిపోయాయి? మేకలు ఎందుకు మాట్లాడాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నిజంగా చెప్తున్నా, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఊరు పేరు మల్లెంపల్లి. అదే గ్రామానికి చెందిన బలరామయ్య అని ఒక రైతు ఉంటాడు. తనకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. బలరామయ్య చుట్టుపక్కల ఊరు వాళ్ళందరికీ బాగా తెలుసు. మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తి. బలరామయ్యకు ఒక కూతురు, ఒక కొడుకు ఉంటారు. అయితే కూతురు పెళ్లిడికి వచ్చింది. పెళ్లి చేయాలని ఇంకా బలరామయ్య నిర్ణయించుకున్నాడు. పక్క ఊర్లో రాముడు అనే ఒక వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేసుకుంటారు. అయితే పెళ్లి దగ్గరగా వస్తుంది. ఇంకా వారం రోజులైతే పెళ్లి ఉంది. బలరామయ్యకు ఇంకా పనులు బాగా ఉన్నాయి. ఊరు జనాలు ఎంతో సహాయం చేస్తున్నారు. తన మంచితనం వల్ల చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా తనకు సహాయం చేశారు. అయితే బలరామయ్య ఒకరోజు పెళ్లి కోసం చాలామంది వస్తారు, చాలామందికి భోజనాలు ఏర్పాటు చేయాలి, పేరు రాకూడదు అని ఒక మాటకు వచ్చి తన ప్రాణ స్నేహితులైన కిష్టయ్యకు, లచ్చయ్యకు, శంకరయ్యకు ఇంటికి పిలుస్తాడు. ఆ ముగ్గురు ఇంటికి రాగానే, రేయ్, మీరు ముగ్గురు నాకు ఒక సహాయం చేయాలి అని బలరామయ్య అంటాడు. అప్పుడు కిష్టయ్య, లచ్చయ్య, శంకరయ్య, ఏంద్రా సహాయం ఏం చేయాలి అని అనగా, రేపు మీరు సంతకు వెళ్ళి మంచి మేకలు తీసుకురావాలి. నా కూతురు పెళ్లికి ఎలాంటి లోటు రానివ్వద్దు అని బలరామయ్య అంటాడు. రే బలరామయ్య, నీ కూతురు పెళ్లి అంటే మా బిడ్డ పెళ్లి లాంటిది. మేం ఖచ్చితంగా వెళ్ళొస్తాం రా. ఎప్పుడు వెళ్ళాలి అని అనగానే, రేపే బయలుదేరాలిరా. రేపు వెళ్ళి మంచి 3 మేకలు తీసుకుని రండి. ఇంట్లో మేకలు 2 ఉన్నాయి. మొత్తానికి 5 మేకలు కొయ్యాలి. మంచిగా పెళ్లికి వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టాలి. మన పేరు ఊరున ఉండిపోవాలి అని బలరామయ్య అంటాడు. రేయ్, నువ్వేం కంగారు పడకు. రేపు ఖచ్చితంగా మేము వెళ్తాం. వెళ్ళి మేకలు తీసుకుని వస్తాంలే అని ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే సూర్యుడు నెత్తిపైకి వస్తున్నాడు. అప్పుడే ఇంకా బలరామయ్య ఇంటికి లచ్చయ్య, శంకరయ్య, కిష్టయ్య వస్తారు. అలా రాగానే బలరామయ్య, రేయ్, ఈరోజు మీరు బయలుదేరి చీకటి పడేలోపే తొందరగా చేరుకోండి. మంచి మేకలు తీసుకుని రండి అంటూ ఆ మేకలకు అయ్యేటువంటి ఖర్చులు ఇచ్చి వాళ్ళ దారి ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తాడు. రేయ్, మాకెందుకురా అని అనగా, లేదురా పెట్టుకోండి అని ఇంకా డబ్బులు బలవంతంగా ఇస్తాడు. అలా ఇంకా మధ్యాహ్నం పూట వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకా అక్కడి నుంచి ఆ ఊరికి వెళ్తున్నారు. ఆ ఊరు కనీసమైన అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. అయితే రోడ్డు మార్గాన ఎడ్ల బండి పైన వెళ్తే దారి కాస్త దూరం ఉంటుంది. వీళ్ళకొక అడ్డదారి తెలుసు. ఆ దారి గుంట వెళ్తే ఒక 20 కిలోమీటర్ల లోపే వెళ్తారు. అయితే వీళ్ళు ముగ్గురు అనుకొని, రే బలరామయ్య, మేము అడ్డదారిలో వెళ్తాం. మేము కొద్దిగా లేట్ అయినా వస్తాం కానీ ఏం కంగారు పడకు. మిగతా పనులు నువ్వు చూసుకో. మేము మంచి మేకలు తీసుకొని వస్తామని ఆ ముగ్గురు ఇంకా అతనికి చెప్పేసి ఆ ఊరిని దాటుకొని ఆ దారిలో వెళ్తున్నారు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని మాట్లాడుతూ ఎంతో ఉల్లాసంగా ఆ దారిలో నడుస్తూ వెళ్తున్నారు. మధ్యలోకి వెళ్ళగానే ఒక హోటల్ లాంటిది ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాస్త తినేసి కాసేపు కూర్చొని మొత్తానికి సాయంత్రం లోపు వాళ్ళు అనుకున్న ఊరికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే సంత జరుగుతూ ఉంది. సరిగా సమయం 5 అవుతుంది. వెళ్ళేదారి సరిగా లేక సమయం బాగా గడిచింది. ఇంకా 5 గంటల సమయానికి అక్కడ చేరుకొని సంతలోకి వెళ్ళారు. అక్కడ పశువులు అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇంకా వీళ్ళు మేకల సంతకు చేరుకున్నారు. ఆ మేకల సంతకు చేరుకోగానే అక్కడ మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్నీ అమ్ముతున్నారు. వీళ్ళు ఒక రైతు దగ్గరికి వెళ్ళి మేకలని బేరం చేస్తున్నారు. అయితే ధరలు బాగా ఉన్నాయి. అప్పుడు కిష్టయ్య, ఏంద్రా రేట్లు గింతున్నాయి, మంచి అగ్వ దొరుకుతాయనుకుంటే రేట్లు బాగున్నాయి, పక్కలో తనకి వెళ్దాం పదా అని అక్కడి నుంచి మరొక దగ్గరికి వెళ్ళారు. ఎటు పోయినా రేట్లు బాగున్నాయి. బలరామయ్య సరిపోయిన డబ్బులు ఇచ్చాడు. కానీ వీళ్ళకెందుకో ఏమో కాస్త తక్కువలోనే మేకలు తీసుకుని పోదాం, ఎందుకు ముందుగానే ఎక్కువ ధర పెట్టాలి, కాసేపు ఆగితే తక్కువ ధరకు వస్తాయని మొత్తానికి 6-6:30 దగ్గర ఆగారు. అప్పుడే ఇంకా మేకలకు రేటు చాలా తక్కువ ఉంది. వాళ్ళు వెళ్ళి ఒక రైతు దగ్గర
మేకలు తక్కువ రేటుకే తీసుకుంటారు. తీసుకోక ఆ మేకలు కూడా చాలా బలిష్టంగా ఉంటాయి. వీళ్ళకెంతో సంతోషం అనిపిస్తుంది. చూసావారా, కాసేపు ఆగితే ధర తగ్గుతుంది, గిట్టనే కొనుక్కోవాలి, ముందు ముందు పోయి పైసలు దండగా ఖర్చు పెట్టకూడదని అందులో లచ్చాయి అంటాడు. అలా మాట్లాడుకుంటూ అవునరా, మంచి బేరానికి దొరికాయి, బలరామయ్య కూడా సంతోషపడతాడు, మిగతా డబ్బులు మనకి ఇచ్చేద్దామని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మేకలకు తాళ్ళు పెట్టుకొని ఒక చెట్టు దగ్గర నిలబడతారు. అలా ఇంకా చీకటి కావస్తుంది. మొత్తానికి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరడానికి 6:30 పైన అయింది. వాళ్ళు ఇంకా మేకలు పట్టుకొని ఆ రోడ్డు గుంట నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ పొద్దుపోయి చందమామ వెన్నెల కురుస్తూ ఉంది. వాళ్ళు ఇంకా ఆ దారిలో నడుస్తూ ముందుకు కొనసాగించారు. రేయ్, ఈ రోజు పుణ్యం అనుకుంటా, వెన్నెల చూడు ఎంత బాగా కురుస్తుంది, మనకు టార్చ్ లైట్ల అవసరమే లేదు, మంచిగా గీ వెన్నెల వెళ్తురని ఈ రోడ్డు పైన నడుచుకుంటూ పోవచ్చని మంచిగా ముచ్చట్లాడుకుంటూ బీడీలు తాగుతూ వెళ్తున్నారు. మొత్తానికి కొద్ది దూరం వెళ్ళగానే పొద్దుగాల నడుచుకుంటూ వచ్చారు, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్తున్న కొద్దీ రోడ్డు పక్కన ఒక గ్రామం కనబడుతుంది. ఆ గ్రామంలో ఒక నాటుసార అమ్మే దుకాణం ఉంటుంది. వాళ్ళకు ఆ దుకాణం తెలుసు. వీళ్ళు ముగ్గురు కలిసి, రేయ్, ఎలాగో ఇంటికి వెళ్తున్నాం, మంచి నాటుసార తాగి మిర్చిలు తినిపోదాం దండి అని ఆ ముగ్గురు కలిసి ఆ గ్రామంలో ఆ నాటుసార అమ్మే దుకాణం దగ్గరికి వెళ్తారు. అక్కడ చెట్టుకు మేకలు కట్టేసి సారా తీసుకొని తాగుతూ ఉన్నారు. పక్కనే ఉన్న గుడ్డు బాజ్జీలు తింటూ వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. అక్కడ ఉన్న కొంతమంది, ఓ బాబు, ఏ ఊరికి పోవాలి అని అంటారు. గప్పుడు గిలంతా, మేము సంతకు వెళ్ళామమ్మా, మేకలు తీసుకుని పోతున్నాం, మా ఊరికి పోవాలి మల్లెంపల్లి, మా దోసగాని బిడ్డ పెళ్లి ఉంది, గందుకే ఈ మేకలని చెప్తూ ఉండగా వాళ్ళు కూడా ఓహో గట్లనా, మంచిది మంచిది అంటూ అలా మాట్లాడుతూ ఉన్నారు. సమయం అక్కడే బాగా గడిచింది. చూస్తూ ఉండగానే 9 అయింది. రేయ్, మెల్లైనే పోదాం, పోయేదేముంది, ఆడపోయి చేసేదేముంది, అయినా వెన్నెల కురుస్తుంది, దారి కూడా మంచిగా కనబడుతుందని బాగా అక్కడే మాట్లాడుకుంటూ ఆ ఊరు వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తానికి 9:30 సమయాన బయలుదేరారు. అలా బయలుదేరే ముందు ఆ సార దుకాణం మనకి డబ్బులు ఇచ్చారు. ఇంకా మేకలు తీసుకొని దారిలో వెళ్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు, జాగ్రత్తగా వెళ్ళండి, తోవ చూసుకుంటూ పోండి అని అంటారు. గట్లనే అంటూ వీళ్ళు కూడా ఇంకా వాళ్ళకి చెయ్యి ఊపుతూ ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నారు. ఇంకా ముగ్గురు ఎంతో సంతోషంగా మేకలు తోలుతూ ఉన్నారు. వాళ్ళకు ఇంకా సార పడేసరికి ఎక్కలేని ధైర్యం వచ్చింది, ఒళ్ళంతా ఎనర్జీగా అయిపోయింది. అలా రోడ్డు పైన వెళ్తూ ఆ చందమామను చూస్తూ ముందుకు సాగుతూ ఉండగా చుట్టూ అంతా నిర్మానుషమైన ప్రదేశం, ఒక్క పిల్ల కూడా లేరు. ఆ ప్రాంతంలో వీళ్ళు మాత్రం వెళ్ళారు. ఇంకా వీళ్ళు మొత్తానికి చాలా దూరం చేరుకున్నారు. ఇంకా అక్కడి నుంచి కాస్త అడవి లాంటి ప్రాంతం ఉంటుంది. వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఇంకా 10 కిలోమీటర్లు పడుతుంది. వీళ్ళు అప్పుడే ఒక అడవి లాంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడి నుంచి తోవ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీళ్ళు వెళ్తున్నారు. చందమామ మెరుస్తూ ఉంది. ఆ అడవిలోకి చేరుకోగానే గాలి ఒక్కసారిగా చల్లగా వస్తుంది. కిష్టయ్య, లచ్చయ్య, శంకరయ్య ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. ఆ వెన్నెల వెలుతురిని ఆ చెట్లు అడవిలోకి పడనివ్వకుండా చేస్తున్నాయి. మార్గంలో మధ్యలో వీళ్ళు ఉన్నారు. కాస్త ముందుకు వెళ్ళారు. మళ్ళీ నిర్మానుషమైన ప్రదేశం వచ్చింది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక్కసారిగా గాలి వీస్తుంది. గాలి చాలా భయంకరంగా వచ్చింది. అప్పుడే ఆ అడవిలో నుంచి నక్కలు ఏడుస్తూ ఉన్నాయి. అలా నక్కలు ఏడుస్తూ ఉంటే మేకలు ఒక్కసారిగా భయపడ్డాయి. రేయ్, మేకలు భయపడుతున్నాయి, తాళ్ళు గట్టిగా పట్టుకోండి అని కిష్టయ్య అన్నాడు. వాళ్ళు ఇంకా తాళ్ళు గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్తున్నారో లేదో ఉన్నట్టుండి మళ్ళీ ఈసారి ఆ అడవిలో నుంచి నక్కలు ఇంకా భయంకరంగా ఏడ్చాయి. అలా ఏడవగానే మేకలు గజగజ వణికాయి. మేకలు అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాయి. వీళ్ళు తాళ్ళు గట్టిగా పట్టుకొని ముందుకు లాగారు. అలా లాగుతూ ఉంటే ఏందిరా ఈ నక్కల శబ్దాలకు మేకలు ఇలా భయపడుతున్నాయని కిష్టయ్య అంటే, అవునరా, తాళ్ళు మాత్రం గట్టిగా పట్టుకోండి, ఏం కాదు, కాస్త దాడితే అయిపోతుందని వాళ్ళు ముందుకు లాగుతూ ఉన్నారు. అలా మేకలు ముందుకు లాగుతూ ఉంటే ఉన్నట్టుండి అప్పుడే అవి జరగకుండా ఆగిపోయాయి. ముందుకు కదలడం లేవు. ఏందిరా, మేకలు ఎందుకు ఆగిపోయాయి, ముందుకు కదలడం లేవు అని వెనుకకు తిరిగి చూస్తారు. చూస్తే మేకలు విడుచుకుపోయినట్టుగా అక్కడ నిలబడి వీళ్ళ వైపు చూస్తున్నాయి. ఏమైందే మీకు, కదలండి అని గుంజుతున్నారు. అవెంత గుంజినా ముందుకు కదలడం లేవు. చూస్తూ ఉండగానే చుట్టుపక్కల గాలి పెద్దగా వేస్తూ ఉంది.
చెట్లు భూమికి వాలుతున్నట్టుగా గాలి పెద్దగా వస్తుంది. ఏంద్రా ఉన్నటువంటి గాలి ఇంత పెడుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగానే అప్పుడు అందులో లచ్చయ్య, రేయ్ ఈ ప్రాంతం మంచిది కాదు, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళాలి అని మెల్లగా మళ్ళీ మేకల తాళ్ళు పట్టి గుంజారు. అలా గుంజుతూ ఉంటే అప్పుడే భయంకరమైన శబ్దం వస్తుంది. ఎందుకురా అలా లాగుతున్నారు, వదిలేయండి, మేకలను ఇక్కడే వదిలేయండి, రక్తం కావాలి, మేకల రక్తం కావాలి, ఆ రక్తం తాగుతా అని ఆ మేకలు మాట్లాడుతూ ఉన్నాయి. అలా మేకలు మాట్లాడుతూ ఉంటే ఈ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, తాళ్ళు వదిలేస్తారు. ఏంట్రా మేకలు మాట్లాడుతున్నాయి ఏంటి అని వాళ్ళ దిక్కులు చూస్తూ ఉంటారు. అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు అని మిగతా వాళ్ళు అనగా ఇంకా వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నారు. మేకల కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. అవి అక్కడి నుంచి కదలని లేవు. ఏం జరుగుతుందిరా, అసలు ఏం జరుగుతుంది, మేకలు మనతో మాట్లాడడం ఏంటి అని మరొకసారి భయపడుతూనే ఆ తాళ్ళు పట్టుకొని గుంజారు. చెప్పాను కదరా వదిలేయండి, లేకపోతే చచ్చిపోతారు అని అవి గట్టిగా అరిచాయి. అరవగానే వీళ్ళు 5 అడుగులు వెనుకకు వేశారు. అలా వెనుకకు వెయ్యగా దిక్కులు చూస్తూ ఉన్నారు. చుట్టూ అంతా చీకటిగా ఉంది. ఆకాశంలో చందమామ వెళ్తురు ఆ ప్రాంతంలో పడతలేదు. రే ఇప్పటిదాకా బాగానే వచ్చాం, ఈ ప్రాంతానికి రాగానే ఇలా జరుగుతుందేంటి, రేయ్ ఈ ప్రాంతంలో ఏదో జరుగుతుంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీ ఆ తాళ్ళు పట్టుకొని గుంజండి, వెళ్ళిపోదామని ఆ మేకల తాళ్ళు పట్టి మళ్ళీ గుంజడానికి ట్రై చేస్తున్నారు. అలా చేస్తూ ఉంటే ఆ మేకలు ఒక్కసారిగా వీళ్ళని కొమ్ములతోటి పొడుస్తాయి. అలా పొడవగానే వీళ్ళు అమ్మా అంటూ దూరం పడతారు. అలా పడగానే ఆ మేకలు నవ్వుతాయి. చెప్పాను కదరా వదిలేసి వెళ్ళండి, రక్తదాహం తీర్చుకుంటాను, ఈ మేకల రక్తం నాకు కావాలి అని ఆ మేకలే మాట్లాడుతున్నాయి. వీళ్ళకి ఇంకా భయం స్టార్ట్ అయ్యింది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న టార్చ్ లైట్ తోటి ఆ మేకల వెనకాల లైట్ వేసి చూస్తారు. చూడగానే వీళ్ళ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అక్కడ ఒక భయంకరమైన ఆకారం కూర్చొని ఉంది. నల్లని చీర కట్టుకొని సిగలని విరబోసుకొని భయంకరంగా మూలుగుతూ ఉంది. చెప్పాను కదరా మేకలు వదిలేసి వెళ్ళండి, లేదా మీ పీకలు కొరికి మీ రక్తం కూడా తాగుతాను అని వీళ్ళ వైపు తన రూపాన్ని చూపించింది. తన రూపాన్ని ఎప్పుడైతే ఈ ముగ్గురు చూశారో గట్టిగా అరిశారు. అది ఒక భయంకరమైన దయ్యం. ఆ దయ్యమే ఆ మేకలని ఆవహించి ఆపేసింది. ఇంకా వీళ్ళు వణుకుతూ ఒకరినొకరు పట్టుకున్నారు. రే దయ్యం రా దయ్యం, వామ్మో అంటూ భయపడుతున్నారు. అలా భయపడుతూ ఉంటే, ఏ ఎవరు నువ్వు, నీకేం కావాలి, మమ్మల్ని వదిలే, మేము వెళ్ళిపోతాం అని కిష్టయ్య ధైర్యంగా ఎదిరిస్తాడు. నన్నే ఎదిరిస్తావా, ఈ మేకల రక్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఈ మేకల రక్తం తాగుతాను, మీరు నన్ను ఎదిరిస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాను, వెళ్ళిపోండిరా అంటే అది పైకి లేచి వీళ్ళ ముందుకు దూకుతుంది. ఎప్పుడైతే వీళ్ళ ముందుకు దూకిందో వీళ్ళు గజగజ వణికారు, దూరం జరిగారు. అప్పుడే లచ్చయ్య, రే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదరా, లేకపోతే అది మనం చంపేస్తుంది అని అంటాడు. అప్పుడు అందులో ఉన్న శంకరయ్య, రే ఏం మాట్లాడుతున్నావురా, మన దోస్తుగాని బిడ్డ పెళ్లి కోసమని మేకలు తీసుకుని పోతున్నాం, ఇప్పుడు ఇవి ఈ దయ్యానికి బలిచ్చిపోదామంటావా, ఎలాగైనా సరే మేకలను తీసుకుని పోవాలి అంటూ ధైర్యంగా తాళ్ళు పట్టుకోబోతుంటాడు. అప్పుడు ఆ దయ్యం వాళ్ళని గట్టిగా కొడుతుంది. కొట్టగానే వాళ్ళు దూరం పడతారు. పడగానే చంపేస్తా, మేకలను వదిలేసి వెళ్ళండి, లేదా మీ ప్రాణాలను తీస్తా అంటూ వాళ్ళని గట్టిగా తోసింది. తోయగానే వీళ్ళు దూరం పడతారు. అప్పుడే వాళ్ళకు భయం వేస్తుంది. తన దెబ్బ ఎప్పుడైతే వాళ్ళకు తగిలిందో వాళ్ళకు కరెంటు షాక్ కొట్టినంత పని అయిపోయింది. వాళ్ళకు భయం వేస్తుంది. ఇంకా వాళ్ళు ఏం అనకుండా గజగజ వణుకుతూ నిలబడ్డారు. అప్పుడు ఆ దయ్యం మేకల వైపు చూసి సైగ చేసింది. ఆ మేకలు ఇంకా వాళ్ళ వెంబడి పడుతూ ఉన్నాయి, వాళ్ళని గుద్దుతూ ఉన్నాయి. వాళ్ళు అటు ఇటు పడుతూ ఉన్నారు, అమ్మా అయ్యా అని అరుస్తూ ఉన్నారు. ఆ మేకలు ఇంకా వీళ్ళని చంపేసేలా ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర చేరుకొని ఆ పొలాల వైపు పరిగెడుతున్నారు. ఆ మేకలు వెనకాల పడుతున్నాయి. దయ్యం గాల్లో లేస్తూ వాళ్ళ వెంట వస్తుంది. చాలా దూరం తరిమేశాయి. అలా దూరం తరిమేయగా వీళ్ళు కింద పడిపోయారు. ఇంకా మేకలు ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోగానే, రే మనం ఇక్కడే ఉంటే మనం చంపేస్తుంది, మనం అక్కడ దూరంగా కనపడుతున్న ఆ ఊర్లోకి వెళ్ళిపోదాం, అక్కడ ఏదో ఊరుందని అందులో ఒకరు అనగానే ముగ్గురు ప్రాణభయంతో ఆ ఊర్లోకి పరిగెడతారు. మేకలు రోడ్డుపైకి వెళ్తాయి. ఆ దయ్యం మధ్యలో కూర్చుంటుంది. ఆ దయ్యం చుట్టూ మేకలు తిరుగుతూ ఉంటాయి.
ఈ ముగ్గురు ఆ ఊర్లోకి చేరుకొని గట్టిగా కూతలు పెడతారు. ఆ కూతలు విన్న ఆ ఊరు గ్రామ ప్రజలందరూ బయటికి వస్తారు. అందులో ఒక పెద్ద మనిషి కూడా బయటికి వస్తాడు. ఏమైంది ఏమైంది, ఏ ఊరు మీది, ఎందుకు అరుస్తున్నారు ఇక్కడ అని అడగక ఆ ముగ్గురు రైతులు జరిగిందంతా చెప్తారు. అయ్యా, ఇలా వస్తుంటే ఒక దయ్యం మేకలను ఆవహించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఆ మేకలను తింటాదేమో, ఆ మేకలు మా దోస్తుగాని పెళ్లి బిడ్డ కోసం తీసుకుపోతున్నాం అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఓహో, మళ్ళీ అది వచ్చిందా, మళ్ళీ నిద్ర లేచిందా, దానికి రక్తం కావాలి, అందుకే కదా అమావాస్య రోజు పౌర్ణమి రోజు దానికి భయంకరమైన శక్తులు వస్తాయి. అది మళ్ళీ నిద్ర లేచింది, ఇప్పుడు ఎవరిని బలి కోరుతుందో ఈసారి మేకలను పట్టుకుంది అది అని ఆ ఊరు పెద్ద మనిషి అనగా, అయ్యా మీరు ఏమంటున్నారు అని ముగ్గురు అంటూ ఉన్నారు. అవును, అది సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఒక భయంకరమైన హత్య జరిగింది. అది భయంకరంగా దయ్యంగా మారి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. దానికి రక్తం అంటే ఇష్టము, అందుకే అది రక్తం కోసం మళ్ళీ వచ్చింది అని ఆ పెద్ద మనిషి చెప్తాడు. అయ్యా, ఇప్పుడు ఏం చేయాలి, ఆ మేకలను ఎలా కాపాడాలి అని ఏడుస్తూ ఉంటారు. మీరేం భయపడకండి, ఆ దయ్యాన్ని ఎదుర్కోవడానికి మా ఊరు తల్లి, ఆ గ్రామ దేవత పోచమ్మ తల్లే చాలు అని అందరూ ఆ గుడి దగ్గరికి వెళ్తారు. చూడండి, ఆ అమ్మవారి దగ్గర ఉన్న ఆ పుట్ట మట్టిలో పసుపు బండార్ని తీసి కలపండి, అవి వీళ్ళకు మెడకు కట్టండి అని అనగా ఒక 3 బట్టల్లో ఆ పసుపు బండార్ని ఆ పుట్టమన్ని ఒక దండలాగా చేసి వీళ్ళ మెడలో కడతారు. మిగతా ఊరు వాళ్ళందరూ కట్టుకుంటారు. ఇంకా అక్కడ ఉన్న కాస్త మట్టిని తీసుకొని పసుపు బండార్ని తీసుకొని, అందరు జాగ్రత్త వినండి, ఈ పసుపు బండారి ఈ పుట్టమను మన దగ్గర ఉన్నంత వరకు ఆ దయ్యం మనల్ని ఏం చేయదు. ఆ మేకలను కాపాడాలన్నా, ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలన్నా ఈ అమ్మవారి మహిమగల ఈ మట్టే చాలు అని ఆ మట్టిని తీసుకొని అందరూ ఆ ప్రాంతం నుంచి ఆ రోడ్డు వరకు వెళ్తారు. రోడ్డు వరకు వెళ్ళి చూస్తారు. చూడగా ఆ దయ్యం ముందల ఆ మేకలు నిలబడి ఉన్నాయి. ఆ దయ్యం పెద్దగా ఆకారం చేసుకుంటూ నోరును పెద్దగా తెరిచి ఇంకా ఆ మేకల మెడను కొరకాలని చూస్తుంది. అలా కొరికి రక్తం తాగాలని చూస్తుంది. అప్పుడే ఆ ఊరు పెద్ద మనిషి, ఆగవే ఆగో, ఇంకా నీ ఆటలు కట్టిపెట్టు అని అరిచాడు. అలా అరవగానే అది కోపంగా వాళ్ళ వైపు చూసింది. చూసి అరుస్తూ ఉంది, మీరందరూ నా చేతిలో చావడానికి వచ్చారు, మిమ్మల్ని కూడా చంపి మీ రక్తం తాగుతాను రా అంటూ తన ఆకారం చిన్నగా చేసుకుని వాళ్ళ ముందుకు రాబోతుంది. వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని పట్టుకోబోతూ ఉంటే దూరంగా విసిరేయబడింది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళ మెడలో అమ్మవారి మహిమగల్లా ఆ మంత్రించిన పసుపు బండారి దండలు ఉంటాయి. ఇంకా దానికి తెలిసిపోయింది వీళ్ళు పగడబందిగా వచ్చారని. ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది, వాళ్ళని ఏం చేయలేకపోతుంది. ఇంకా అప్పుడే ఆ ఊరు పెద్ద మనిషి, మీరు వెళ్ళి ఆ మేకల మెడలో ఈ దండలు కట్టండి అంటూ ఆ ఊరు వాళ్ళకు చెప్పగానే ఆ ఊరు వాళ్ళు వెళ్ళి ఆ మేకల మెడలో దండలు కడతారు. అలా కట్టగానే మేకలు యథాస్థితికి వచ్చేస్తాయి. అవి అరుస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే ఆ ముగ్గురు వెళ్ళి మేకల తాళ్ళు పట్టుకుంటారు. ఇక నుంచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతావా లేదా, లేకపోతే అమ్మవారి మహిమకు నువ్వు భస్మమైపోతావు అంటూ ఆ ఊరు పెద్ద మనిషి ఆ దయ్యాన్ని హెచ్చరిస్తాడు. అది భయంకరంగా ఆకారాన్ని పెంచింది. నన్నే కట్టడి చేస్తారా, వదలా, ఎవరిని వదిలిపెట్టను అంటూ అక్కడ ఉన్న గాలి దుమ్ము లేపుతుంది. కానీ ఆ అమ్మవారి మహిమ ఉన్నంత వరకు అది ఏమి చేయలేకపోతుంది. అప్పుడే వీళ్ళందరూ కలిసి చేతిలో పిడికల్లో ఆ అమ్మవారి దగ్గర తెచ్చినటువంటి ఆ మట్టిని పసుపు బండార్ని ఆ దయ్యం పైన చల్లుతారు. అది గట్టిగా అరుస్తూ ఆ మంటకు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా అది వెళ్ళిపోగానే ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇంకా ఊరు పెద్ద మనిషి వచ్చి, చూడండి, మీకింకా ఏం భయం లేదు, ఆ దయ్యం ఇంకా ఇక్కడికి రాదు, మీరు తొందరగా ఈ మేకలను తీసుకొని ఇటు నుంచి వెళ్ళిపోండి. మీ మెడలో ఉన్న ఆ దండలు, ఆ మేకల మెడలో ఉన్న ఆ దండలు ఉన్నంత వరకు ఆ దయ్యం మిమ్మల్ని ఏమి చేయదు, తొందరగా వెళ్ళిపోండి అని వాళ్ళు హెచ్చరిస్తారు. ఇంకా అలా హెచ్చరియగానే అప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ ఊరు వాళ్ళకు ఆ పెద్ద మనిషికి కృతజ్ఞత చెప్పుకుంటారు. ఇంకా వెనుక ముందు చూడకుండా ఆ మేకలను లాక్కుంటూ వెళ్తున్నారు. ఇంకా ఆ పెద్ద మనిషి ఆ ఊరు వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే కొద్ది దూరం రాగా ఒక్కసారిగా వెనకాల భయంకరమైన నవ్వు వినబడుతుంది. ఆ నవ్వును విన్న వీళ్ళ ముగ్గురికి మళ్ళీ భయం వేస్తుంది. వెనుకకు చూస్తే ఆ దయ్యం 4 కాళ్ళ మీద పాక్కుంటూ వచ్చి, రే ఆగండిరా, ఆ మేకలు నాకు వదిలేసి వెళ్ళండి, రక్తం కావాలిరా, వదిలేయండి,
మీకు బంగారం ఇస్తాను, ధనాన్ని ఇస్తానురా, వదిలేసి వెళ్ళండి అని అది అరుస్తుంది. అలా అరవగానే వీళ్ళు ముగ్గురు భయపడకుండా, రేయ్ ఇదంతా దాని మాయ, రేయ్ ఎవ్వరు దాని మాయలు పడకండి, మన మెడలో ఈ దండలు ఉన్నంత వరకు అది మనని ఏమీ చేయదు, పొలిమేర దాటేంత వరకే దాని ఆటలు, భయపడకండి అంటూ ముందుకే చూసి మేకలను తీసుకొని పోతూ ఉన్నారు. అది పక్కన ఉన్న చెట్లపైన దూకుతూ, ఆ చెట్టుపైన ఈ చెట్టుపైన దూకుతూ వాళ్ళని భయపెడుతూ, ఆగండి రా, ఆగండి, నేను చెప్పేది వినండి అంటూ అరుస్తూ ఉంది. ఇంకా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఊరు పొలిమేర వచ్చేంత వరకు వెనకకు తిరిగి చూడలేరు. పొలిమేర ఎప్పుడైతే దాటారో ఆ దయ్యం అక్కడే ఆగి గట్టిగా అరుస్తూ, వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయారు, మళ్ళీ ఎప్పుడైనా దొరకబోతారా, మిమ్మల్ని నేను దారుణంగా చంపేస్తా, వదలను రా, వదలను అంటూ మాయమైపోతుంది. ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత జరిగిందంతా ప్రాణ స్నేహితుడికి చెప్తారు. చెప్పగానే తను చాలా బాధపడతాడు. రే మేకలు ఎక్కువనా, మీ ప్రాణాలే ఎక్కువ, వాటిని అక్కడే వదిలేసి మీరు వచ్చేదుండే, ఇంత సాహసం ఎందుకు చేశారు అని బాధపడతాడు. రే మాకేం కాదు, పక్క ఊరికి వెళ్ళగా అక్కడ ఒక గ్రామ పెద్ద మమ్మల్ని కాపాడాడు, మాకు ఏం కాలేదు, మేకలను తీసుకొని వచ్చాము, భయపడకు, అది మమ్మల్ని ఏం చేయలేదు అని ధైర్యం చెప్తారు. చెప్పగానే ఇంకా బలరామయ్య కూడా, రే అన్నిటికీ ఆ తల్లే ఉంది అని ఇంకా మొక్కి తెల్లవారుజామున అదే గ్రామంలో ఉన్న ఇంకొక పోచమ్మ గుడి కాడికి వెళ్ళి అందరూ శ్రద్ధగా మొక్కుతారు. మొత్తానికి ఈ స్టోరీ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో, ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.